స్తోత్రం. ఈ ఆదివారం దినం ముందు మనం చదువుకున్నటువంటి లేఖన భాగం 121వ కీర్తన. మనము కొన్ని వచనాలు 8 వచనాలు ఇక్కడ మనకు ఉంటాయి. అయితే ఈ కీర్తన యాత్రా కీర్తన. ఈ కీర్తనలో 1-2 వచనాలు ఒక అద్భుతమైనటువంటి విషయం, దేవుని గురించి, ఆయన సహాయం గురించి, ఆయన భూమాకాశములను సృజించినటువంటి సృష్టికర్త గురించి 1-2 వచనాలు మనకు కనబడతాయి. ఇంకొక భాగం ఏంటంటే దేవుడు మనలను ఏ విధంగా కాపాడతాడు, దేవుడు మనల్ని ఏ విధంగా పోషిస్తాడు, ఏ విధంగా మన ప్రాణమును కాపాడతాడు, ఏ విధముగా ఆయన నిన్ను కాపాడతాడు, ఏ విధముగా ఆయన నీ రాకపోకలేదు కాపాడతాడు, ఆయన నీ ప్రాణమును కాపాడతాడు. ఇలాగా మనకు ఈ 121వ కీర్తనలో మనకు కనబడుతుంది. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులు లేక భక్తుడు తన ఉన్నటువంటి స్థలంలో నుంచి ఒకవేళ దేవుని సన్నిధి అనబడినటువంటి ఇశ్రాయేలు దేశం అనబడినటువంటి ఆ ప్రదేశములకు వెలుచున్నటువంటి లేక యెరూషలేముకు వెలుచున్నటువంటి పరిస్థితుల్లో కొండలు కనబడి ఉంటాయి. ఎత్తైన కొండలు వారికి కనబడి ఉంటాయి. ఆ ఎత్తైన కొండలు వారు చూచినప్పుడు వారికి దేవుడు గుర్తొచ్చాడు. దేవుని బిడ్డలారా, ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. వారు ఏమంటారంటే, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును. ఇది ప్రశ్న. ఇది ఒక అద్భుతమైనటువంటి మన జీవితంలో కూడా మనకు కూడా ఒక్కొక్కసారి సహాయం అవసరం. మనుషుల సహాయం అవసరం, తల్లిదండ్రుల సహాయం అవసరం, భర్త సహాయం అవసరం, భార్య సహాయం అవసరం, ఇరుగు పొరుగు వారి యొక్క సహాయము అవసరం, ఫ్రెండ్స్ సహాయం అవసరం. కానీ వీటన్నిటినీ మించినది ఒకటి ఉంది, అదే దేవుని సహాయం. చూడండి, బైబిల్లో కూడా సాటి అయిన సహాయము అని ఎవరన్నారు తల్లి? భార్యను అన్నాడు దేవుడు. చూడండి, సాటి అయిన సహాయం అంట. ఆదాముకు సాటి అయిన సహాయము చేసేదని అనుకొని గాఢ నిద్ర కలగజేసి ఒక 206 ఎముకలు ఉంటాయి మనిషికి. ఆ 206 ఎముకల్లో ఒక ఎముక తీసాడు. ఆ ఎముక తీసి నారిగా తయారు చేశాడు. దేవుడు సృష్టికర్త ఆయన. బాగా గమనించండి. అప్పుడు ఆదాము నిద్ర తెలిసి ఏమంటాడు, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసం, నువ్వు నరులో నుంచి తీయబడ్డావు కనుక నువ్వు నారి అనకూడదు అని ఆ మాటలు మనకు వినబడతాయి. చదివితే అర్థమవుతాయి, బోధపడతాయి. ఇది చాలా ముఖ్యమైనటువంటి ఆ సాటి అయిన సహాయం. అంటే దీనికి మించింది ఏదైనా ఉందంటే దేవుని సహాయం. అందరూ మనం అంటాం దేవుని దయ వల్ల, దేవుని కృప వల్ల అని చెప్పుకోమా. ఏమో బాగున్నావా తల్లి అంటే, ఏం ఎనర్జీ బాగున్నావా అంటే ఏం చెప్తావు? దేవుని కృప వల్ల బాగున్నాను పాస్టర్. అవునా కదా? అదేవిధంగా ఇక్కడ దేవుడు సహాయం చేయకపోతే ఆయన హస్తము కుడి హస్తము నీకు సహాయం చేయకపోతే అది నీకు ఎవరు సహాయం చేసినా కూడా అంత గొప్ప సహాయంగా ఉండదు అన్నమాట. దేవుడు సహాయం చేయాలి మనుషులకు. ఆయన ఆపదల సహాయకుడు అంటారు. ఎలాంటి వాడు? ఆపదల సహాయకుడు. ఈరోజు మన జీవితంలో ఎప్పుడైనా ఆపదలు వచ్చినప్పుడు మనకు దేవుడు ఆపదల సహాయకుడిగా మారిపోతాడు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి
కొండల తట్టు నా కన్నులు ఎత్తుతున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును. కాబట్టి ఈరోజు నీ యొక్క వ్యక్తిగత జీవితంలో ఎవరు నీకు ఎక్కువ సహాయం చేశారో చూసుకో. నీ యొక్క బంధువులు సహాయం చేశారా? నీ భర్త సహాయం చేశారా? నీ భార్య అయినటువంటి సాటి అయిన సహాయం నీకు సహాయం చేసిందా? ఎవరైనా సహాయం చేస్తే ఏం చెప్తారు? చెప్పండి ఏమ్మా. ఎవరైనా సహాయం చేస్తే ఏం చెప్తారు? కొద్ది రోజుల తర్వాత ఏం చెప్తారమ్మా? నేను వారికి సహాయం చేయకపోతే వారు ఈరోజు ఉండేవాళ్ళే కాదు. నేను వారికి సహాయం చేయకపోతే వాళ్ళు ఎప్పుడో కొట్టుకొని పోయేవాళ్ళు కాలంలో చెప్తారు. నేను వారికి సహాయం చేయకపోతే వారు ఈరోజు ఈ స్థితిలోకి వచ్చిండేవాళ్ళు కాదని చెప్తారు. చూసారా? కాబట్టి ఇది మనుషుల సహాయం. మనుషుల సహాయం వేరే, అది మాటలు మనకు వినబడుతూ ఉంటాయి, ఆ సహాయం చేసినటువంటి మాటలు. అందుకనే కొంతమంది తెలివిగల వాళ్ళు ఏం చేస్తారంటే, నువ్వు చేసిన సహాయానికి నేను ఏదో ఒక విధంగా రుణం తీర్చుకుంటానని అనుకుంటాడు. ఎవరు కొంచెం జ్ఞానం కలిగిన వాళ్ళు, ఆలోచన పరులు, ఆ సహాయం వలన నువ్వు గొప్పవాడివై పెద్దవాడివై నీవు 10 మందికి సహాయం చేసే స్థితిలో ఉన్నావని గ్రహిస్తే చాలు. దేవుని బిడ్డలారా, ఇది చాలా ముఖ్యం. దేవుని బిడ్డలారా, దీనికంటే ముఖ్యమైనది ఏదైనా ఉందంటే అది దేవుని సహాయం. కాబట్టి ఆయన నీతిని నా దక్షిణ హస్తముతో నేను ఆదుకుంటాను. ఆయన దేవుని యొక్క కరుణా హస్తము నీకు సహాయం చేస్తుంది. ఆయన గాయపడిన హస్తములు నీకు సహాయం చేస్తాయి. ఇదిగో నేను నా కరములతో నిన్ను ఆదుకుంటాను. ఇదిగో నేను నా హస్తములో నిన్ను నేను చెక్కి ఉన్నాను. ఇలాగా ఇప్పుడు ఇచ్చేటప్పుడు మన చెయ్యి ఎలా ఉంటుంది చెప్పండి? ఇచ్చేటప్పుడు ఎలా సహాయం చేసేటప్పుడు పైన ఉంటుంది, పొందుకునే వారికి చెయ్యి ఎలా ఉంటుంది? కిందకు ఉంటుంది. ఇప్పుడే అర్థమవుతుంది నీ జీవితం ఎన్నిసార్లు నువ్వు తీసుకున్నావు, ఎన్నిసార్లు నువ్వు ఇచ్చావు. ఎన్నిసార్లు నీ జీవితంలో 2 చేతులతో తీసుకున్న రోజులు ఉంటాయి, 2 చేతులతో దండం పెట్టిన రోజులు ఉంటాయి, 1 చేతితో తీసుకున్న రోజులు ఉంటాయి, కొన్ని వేళ్లతో తీసుకున్న రోజులు ఉంటాయి. ఇట్లా డబ్బు ఇచ్చినప్పుడు 1-2 ఏళ్లతో తీసుకుంటారు కొంతమంది. అర్థమవుతుందా? కాబట్టి ఈరోజు నువ్వు ఏ చేతితో తీసుకున్నా, 2 చేతులతో తీసుకున్నా సహాయమే. కాబట్టి నీ జీవితంలో దేవుని సహాయం నువ్వు కోరుకోవాలి. దేవుని సహాయం నువ్వు కోరుకోవాలి. ఎప్పుడైతే దేవుని సహాయం నువ్వు కోరుకుంటావో, కొండల తట్టు నా కన్నులు ఎత్తుతున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? ఎక్కడి నుండి వచ్చును? దేవుని దగ్గర నుంచి వస్తుంది. కాబట్టి ఈరోజు చాలా మంది జీవితాల్లో ఇది కొంతమందికి అర్థం కాదు. సహాయం పొందుకొని కూడా, దేవుని దగ్గర సహాయం పొందుకొని కూడా వారి జీవితంలో ఏం చేస్తారంటే మర్చిపోతారు. ఏం చేస్తారు? మర్చిపోతారు. కాబట్టి అలాగే మర్చిపోకూడదు. కృతజ్ఞత కలిగి మనము జీవించాలి. దేవుని దగ్గర సహాయం పొందుకున్నటువంటి వారు. అదే ఈ కీర్తన. కొండల తట్టు నా కన్నులు ఎత్తుతున్నాను, ఎక్కడి నుండి నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వల్లే నాకు సహాయము కలుగును. ఆయన భూమాకాశములను ఆయన అవన్నీ కూడా ఆయన హస్తకృత్యములే. నోటి ఊపిరి చేత ప్రపంచంలో దేవుని వాక్కు చేత కట్టబడ్డాయి. దేవుని నోటి ఊపిరి చేత సృష్టి అంతా కూడా కలిగింది. ఆయన మాట చేత ఆయన సృష్టి అంతటిని చేశాడు. ఆయన స్వహస్తాలతో నరుని చేశాడు. ఇవన్నీ కూడా అర్థం చేసుకుని ఎవరు చేశారు? దేవుడు చేశాడు. నువ్వు ఇప్పుడు ఏమంటున్నావంటే దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు ఎక్కడున్నాడు? కాబట్టి దేవుని బిడ్డలారా, నీవు దేవుణ్ణి ఎప్పటికీ నువ్వు చేసుకోలేవు. దేవుడు నువ్వు వాడుకునే ఒక చిన్న ఆలోచనతో ఉండడు. నువ్వు చేసుకునేటువంటి చిన్న చేతులతో ఉండడు. ఆయన
ఆయన సృష్టికర్త. కాబట్టి ఆ సృష్టికర్తను నీకు ఏం చేయగలడో నువ్వు ఆలోచించాలి. అప్పుడే నీ జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ఈ రోజే జరగడం ప్రారంభిస్తాడు దేవుడు. పరిశుద్ధాత్మ కార్యాలు నీ జీవితంలో ప్రారంభిస్తాడు. దేవుని యొక్క అభిషేకం నీ మీదకి వస్తుంది. దేవుని యొక్క సార్వభౌమత్వం నీ మీదకి వస్తుంది. దేవుని యొక్క కంటి చూపు నీ మీదకి వస్తుంది. దేవుని యొక్క ఆలోచనలు నీ మీదకి వస్తాయి. దేవుని యొక్క కనికరము నీ మీదకి వస్తుంది. దేవుని యొక్క ఆశీర్వాదాలన్నీ కూడా ఆయన నీ మీదకి తీసుకొచ్చేదానికి ఇష్టపడతాడు. కారణం ఏంటంటే దేవుని ఆ విధంగా ఆలోచించినటువంటి విధానంలో ఏ విధంగా ఆలోచించాలి? ఆయన భూమాకాశములను సృజించిన వాడు. యెహోవా వల్ల నాకు సహాయం కలుగును. ఆయన భూమాకాశములను సృజించిన వాడు. భూమి ఆకాశములను సృజించిన దేవుడు. ఆయన చేతులతో ఆయన నన్ను ఎత్తి పట్టుకుంటానని చెప్పాడే. ఆయన గాయపడిన హస్తము నాకు ఇచ్చి ఆయన నన్ను పట్టుకుంటానన్నాడే. ఆయన చేతిలో ఆయన చేతితో నన్ను ఆదుకుంటానన్నాడే, నన్ను పట్టుకుంటానన్నాడే. ఇలాంటి మాటలు ఎప్పుడైతే నీ హృదయంలో మెదులుతూ ఉంటాయో అప్పుడే నీ జీవితంలో నువ్వు దేవుని గురించి, ఆయన యొక్క గొప్పతనాన్ని గురించి ఆలోచించే విధానంలో నువ్వు ముందుకు వెళ్తావు. దేవునికి స్తోత్రం. ఆయనకి దగ్గర అవుతావు. ముందుకు వెళ్ళడం అంటే ఆయనకి దగ్గరగా నువ్వు మారిపోతావు. ఆయన దగ్గరికి నువ్వు వెళ్తావు. ఏమంటాడు? ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు. అంటే ఎందుకు ఆ విశ్రాంతి? తన ప్రియులు నిద్రించుచుండగా దేవుడు వారికి ఇచ్చుచున్నాడు. ఎందుకు ఇస్తున్నాడు? ఆయన దిక్కులేని దరిద్రులను, పేదవారిని ఆయన పెంట కుప్పల మీద నుంచి లేవనెత్తువాడు. దేనితో లేవనెత్తుతాడు? ఆయన చేతితో లేవనెత్తుతాడండి. కృంగిన వారిని, నలిగిన వారిని, వేదనతో ఉన్నటువంటి వారిని, కష్టంలో ఉన్నటువంటి వారిని ఆయన యొక్క దయగలిగిన హస్తం వచ్చి వారిని ఆదుకుంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే నువ్వు దేవునికి మొరపెట్టాలి. నీ సహాయం నాకు కావాలి. మనుషులు సహాయం చేస్తే వాళ్ళు 100కి 90% ఎత్తి పెట్టుకుని 10% నీకు సహాయం చేస్తారు. లేకపోతే 95% వారు ఎత్తి పెట్టుకుని నీకు 5% సహాయం చేస్తారు. కానీ యేసు ప్రభు అలా కాదండి. తండ్రి దేవుడు అలా కాదండి. పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు అలా కాదండి. నావన్నీ నీవు అంటున్నాడు. నావన్నీ నీవి, నీవన్నీ నావి. అంటే నీవన్నీ అంటే నీ కష్టాలు, నీ బాధలు, నీ వ్యాధి, నీ రోగం, నీ దరిద్రత, నీ శాపం, అవన్నీ కూడా యేసు క్రీస్తు పొందుకున్నాడు. మీరు యెషయా గ్రంథం 53వ అధ్యాయం చదివితే చాలా దుఃఖం వేస్తారు. ఆయన బతుకు తేబడిన గొర్రె పిల్లగా మనకు కనబడతాడు. ఆయన నీ భారం మోస్తున్నటువంటి వ్యక్తిగా కనబడతాడు. ఆయన నీ యొక్క సంకటములు కుదిర్చే దేవుడిగా కనబడతాడు. ఆయన నీ యొక్క జీవితంలో నిన్ను ఒక మనిషిగా, లేక ఆత్మీయమైనటువంటి శక్తి కలిగినటువంటి మనిషిగా నిన్ను చేసే వ్యక్తిగా, దేవుడిగా కనబడతాడు. నీకు నీ భారము, నీ కష్టాలు అన్నీ కూడా తీరిపోయేట్లుగా ఒక్కసారి నీ ఆలోచన మారిపోతుంది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం చదివితే. దేవుని బిడ్డలారా, ఇది చాలా ముఖ్యమైన విషయం. తర్వాత చూడండి 3వ వచనం చదవండి. ఆయన నీ పాదములు త్రొట్టిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కునుకడు. దేవునికి స్తోత్రం. ఈరోజు చాలా మంది జీవితాల్లో మనము పడిపోయే స్థితిలో ఉంటాం. ఇంకా నా జీవితం లేదు, బంధువులు చెప్పుకుంటాం, నేను తొందరగా చచ్చిపోతాను, నాకు ఏదో భయం వేస్తుంది, దిగులు వేస్తుంది, నాకెంతో దిగులు వేస్తుంది, భయం వేస్తుంది, కష్టం ఉంది, నాకు తెలిసిపోతుంది నా బాడీ, నా ఆలోచన, నాకు నా శరీరం యొక్క ఆలోచన, శరీరం నడిచే విధానం, ఆ శరీరం ఉండే విధానం నాకు తెలిసిపోతుంది. కానీ ఇక్కడ దేవుని యొక్క బిడ్డగా నువ్వు ఎప్పుడైతే దేవుడి సహాయం కోరుకుంటావో
వచనం నుంచి 8వ వచనం వరకు ఈ 1వ వచనం 2వ వచనం దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క అభిషేకం, దేవుని యొక్క సహాయము, దేవుని యొక్క ఉనికి, దేవుని యొక్క సార్వభౌమత్వం, ఆయన యొక్క సృష్టి ఆ యావత్తు ఆయన చేతిలో ఉన్నదని, ఆయన అన్నిటికీ జీవులకి అన్నిటికీ సహాయం చేసే దేవుడు అని, ఆయన గుప్పిలి విప్పితే సృష్టిలో ఉన్నటువంటి పక్షులు జంతువులన్నీ కూడా ఆహారము భుజిస్తాయి, తింటాయి ఆహారం. అలాగే ఇక్కడ 3వ వచనం చూస్తే ఆయన నీ పాదములు త్రొట్టిలనీయుడు. ఏం చేస్తాడంట? నీ పాదములు త్రొట్టిలనీయుడు. చాలా మందికి పడిపోయే పరిస్థితుల్లో, జారిపోయే పరిస్థితుల్లో దిగులుతో అయ్యో ఎలా చేయాలి ఏంటో. కానీ 26వ కీర్తన 12వ వచనం చూడండి. 26వ కీర్తన 12వ వచనంలో ఒక మాట, ఎంతో చక్కటి మాట మనకు కనబడుతుంది. సమభూమిలో నా పాదము నిలిపి ఉన్నాను, సమాజంలో యెహోవాను. ఎందుకని? 10వ వచనం చదివితే మీకు బాగా అర్థమవుతుంది. వారి చేతిలో దుష్కార్యములు కలవు, వారి కుడి చెయ్యి లంచముతో నిండి ఉన్నది. నేను యథార్థవంతుడని నడుచుకుంటున్నాను, నన్ను విమోచింపుము, నన్ను కరుణింపుము. సమభూమిలో నా పాదము నిలిపి ఉన్నాను. సమభూమిలో నా పాదములు నిలిపి ఉన్నాను, సమాజంలో యెహోవాను స్తుతించాను. హల్లెలూయా. కాబట్టి సమభూమి, కొంచెం ఎత్తు తక్కువ లేకుండా సమానమైనటువంటి భూమి మీద నా పాదాలు నిలిపినాను. ఎంత గొప్ప విషయం! ఎందుకంటే నిన్ను కాపాడే దేవుడు ఆయన. ఆయన కునుకడంట, నిద్రపోడంట. కాబట్టి ఈరోజు చాలా మంది నీ జీవితంలో పడిపోయాడు అనుకుంటారు. నా గురించి కూడా చాలా మంది, నేను 1991లో మా నాన్న నాకు పబ్లిక్ టెలిఫోన్ పెట్టించాడు. పబ్లిక్ టెలిఫోన్ పెట్టిస్తే నేను 1998, 97 చివరికి వచ్చేసరికి నేను చేస్తున్నటువంటి పనులు బట్టి, నేను తిరుగుతున్నటువంటి తిరుగులను బట్టి మా నాన్న వేరే వాళ్ళకి దాన్ని లీజ్కి ఇచ్చేసాడు. లీజ్కి ఇచ్చిన తర్వాత నా ఫ్రెండ్స్ అందరూ, నేను రోజు గ్రౌండ్కి వెళ్తా ఉన్నాను. గ్రౌండ్కి వెళ్తా ఉంటే అక్కడ వాళ్ళు కూడా క్రికెట్ ఆడేదానికి గ్రౌండ్కి వెళ్తున్నప్పుడు వాళ్ళలో ఒక అతను పెద్దగా చెప్తున్నాడు, శ్యాము గురించి తెలుసా నీకు? పడిపోయాడు, అయిపోయింది ఆయన పని, చాప్టర్ క్లోజ్ అని పెద్దగా చెప్పుకుంటున్నాను. కారణం ఏంటంటే నాకు ఇంక షాపు, డబ్బు సంపాదించే గుణము, శక్తి లేదు. దేవుని బిడ్డలారా, ఈరోజు బాగా గమనించండి. ఒక మనుషుడు ఎదుటి వారిని పడిపోయేదానికి, జారిపోయేదానికి, కృంగిపోయేదానికి, వారు పడిపోతే చూడాలని, వారు చనిపోతే చూడాలని, వారు నాశనం అయిపోతే చూడాలని అనుకునేవారు. కానీ దేవుని చేతిలో ఉంటే నేను సమభూమి గల ప్రాంతంలో పెడతాడు. చప్పట్లు కొట్టి దేవుని. హల్లెలూయా. 38వ కీర్తన 15వ వచనంలో కూడా ఒక మాట ఉంది చూడండి. 38వ కీర్తన, యెహోవా నీ కొరకై నేను కనిపెట్టుకొని ఉన్నాను, నా కాలు జారిన యెడల వారు నా మీద అతిశయపడుదురని నేను అనుకుంటున్నాను. చాలా ప్రభువా, నా దేవా, నీవే ఉత్తరం ఇచ్చెదవు. నన్ను బట్టి వారు సంతోషింపకపోదురు గాక. నేను పడబోనట్లు నా మనోదుఃఖము నన్నెన్నడూ విడువదు. నా దోషము నేను ఒప్పుకొనుచున్నాను, నా పాపమును గురించి విచారణ పడుచున్నాను. నా శత్రువులు చురుకైన వారు బలవంతులై ఉన్నారు. చాలా మంది ఈరోజు అలాగే పడిపోతే చూడాలని, జారిపోతే చూడాలని, నువ్వు కృంగిపోతే చూడాలని వారి కళ్ళు సంతోషంగా
నేను ఆ రోజు లోటుకు వెళ్లకుండా వెనక్కి వచ్చేసాను. చాలా దుఃఖం వేసింది. బిడ్డలారా, చాలా దుఃఖం వేసింది. ఇంటికి వెళ్ళి పడుకునేసాను. తర్వాత మరలా కొద్దిసేపు అయిన తర్వాత లేట్గా వెళ్ళిన ఆ రోజు నేను ఆ మ్యాచ్ కూడా ఆడలేదు. అదే 1997 ఆగస్టులో ఒక దైవజనుడు చెన్నై పట్టణానికి పిలిచాడు. మరలా చెన్నై పట్టణానికి పిలిచి అక్కడ హాస్టల్, అనాథ ఆశ్రమం అక్కడ వారు తీసివేశారు. కానీ మా తండ్రి ద్వారా నాకు మరలా ఇప్పించాడు. నెలకి చాలా డబ్బు నాకు ఇచ్చి ఆ హాస్టల్లో ఉన్నటువంటి ఆర్ఫన్స్ కొంతమంది అనాథ పిల్లల్ని ఆ రైల్లో చిక్కుకునే వారిని, ఏటి దగ్గర గుడ్డలు వస్త్రాలు సక్కరగా లేనటువంటి వారిని, తల్లి తండ్రి లేనటువంటి వారిని, ఇలాంటి వారిని దరిదాపు 200 మంది పిల్లలు సాకండి. ఎంతమందిని? 200 మంది పిల్లలు. దేవుని బిడ్డలారా, ఇది ఎంతో గొప్ప విషయం. ఈరోజు ఒక దైవజనుడిగా మీ ముందు నిలబడుతున్నానంటే నాకు సహాయం చేసిన దేవుడికి నేను కృతజ్ఞతగా జీవిస్తున్నాను. పడిపోయిన నన్ను లేవనెత్తాడు దేవుడు. అదే 1997 ఆగస్టు చివరి రోజుల్లో బజాజ్ చేతకు తీసిచ్చాడు. మా డాడీ చేతకు స్కూటర్ తీసిచ్చాడు. ఆలోచించాడు, ఎక్కడైతే నువ్వు పడిపోతావో అక్కడే దేవుడు నీకు మళ్ళా లేపుతాడు. నీకు ఒక మంచి పేరు ఉండేటట్టు చేస్తాడు. నీ మంచితనం అంతా కూడా ఆయనకి తెలుసు. నీ యథార్థత తెలుసు, నీ పవిత్రత తెలుసు. నీకున్నటువంటి దేవుని పట్ల సహాయం చేసే గుణము, మనుషులకు నువ్వు సహాయం చేస్తే నీకు 7 సహాయం చేస్తాడు. ₹1 నువ్వు ఎవరికైనా సహాయం చేస్తే నీకు 7 నీకు దేవుడు 7 ద్వారాలు తెరుస్తాడు. అన్ని గొప్ప కార్యాలు నీ జీవితంలో చేస్తాడు. కాబట్టి ఈరోజు దీనులు కానీ, దరిద్రులు కానీ, కష్టాల్లో ఉన్నటువంటి వారు నీకు ముందు కనబడినప్పుడు వారిని నువ్వు ప్రేమించి వారికి సహాయం నువ్వు చేయాలి. అప్పుడే నీ జీవితంలో దేవుడు నిన్ను చూస్తాడు. పేదల కటాక్షించేవాడు ధన్యుడు, ఆపత్కాలం నుండి యెహోవా వారిని తప్పించునని 41వ కీర్తనలో ఉంది. ఈరోజు నీ జీవితంలో అలాంటి గొప్ప కార్యాలు నీ జీవితంలో జరగాలని ఆశపడు. దేవుని సహాయం కోరుకుంటే నువ్వు 200 మంది కాదు, 1000 మందిని కూడా నువ్వు పోషిస్తావు, దేవునికి ఇస్తావు. హల్లెలూయా. ఆలోచించండి ఒకసారి. కనీసం ఒక 2 నెలలు నేను చాలా దుఃఖపడ్డాను. ఒంటరిగా ఉన్నాను. ఒక 2 నెలలు కొత్తూరులో ఒక స్థలం ఉంది మా డాడీ వాళ్ళకి. అక్కడ చిన్న గుడిసి వేసిన తాటేకల గుడిసి. ఆ తాటేకల గుడిసిలో నులక మంచం మీద కొనుక్కొని అక్కడ 2-3 నెలలు అక్కడే ఉండి ఒక చిన్న బ్లూ బైబిల్ దాన్ని చదవడం ప్రారంభించారు. అప్పుడే దేవుడు అద్భుతాలు, ఆశ్చర్యకార్యం ఆ చిన్న పిల్లలకి, హాస్టల్లో ఉన్నటువంటి చిన్న పిల్లలకి సువార్త ప్రకటించడం, వాక్యం చెప్పడం, గుడ్ మార్నింగ్ జీసస్ ప్రేయర్ స్టార్ట్ చేయడం. దేవుడు నాకు ఇచ్చినట్టు 1990లో బాప్తిజం తీసుకున్న తర్వాత 91లో శాండీ పాస్టర్ అనే ఒక ఆయన బెంగళూరులో ఉంటాడు. ఆయన దగ్గరికి నన్ను పంపించినప్పుడు ఆయన దీనదయాళన్ అనే పాస్టర్ దగ్గరికి నన్ను పంపించినప్పుడు 1.5 సంవత్సరం వాళ్ళ ఇంట్లో నేను ఉన్నాను. చర్చిలో ఉన్నాను. ఉదయకాలంలో 4 గంటలకు లేచి ప్రార్థన చేసేవారు 6 గంటల వరకు. ఈరోజు దేవుని బిడ్డలు ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, నీ ఆత్మీయ జీవితంలో నువ్వు సహాయం లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నావు. ప్రతిదానికి ఒక సమయం వస్తుంది. ఆ సమయంలో దేవుడు నిన్ను లేపుతాడు. విడువడు ఆయన. నిన్ను అనుకున్నటువంటి వారందరికంటే ఎక్కువగా చేస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 91వ కీర్తన 12వ వచనం చూడండి. 91వ కీర్తన 12వ వచనం.
త్వరగా. నీ పాదములకు రాయి తగలకుండా నీ పాదములకు రాయి తగలకుండా తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. నీ పాదములకు రాయి తగలకుండా. రాయి లాంటి సమస్యలు, రాయి అంటే రాయి కాదు, నీ జీవితానికి తగిలే రాళ్ళు లాంటి సమస్యలు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఎప్పుడు ఆజ్ఞాపిస్తాడంటే, నువ్వు దేవుని సహాయం కోరినప్పుడే. నువ్వు దేవుని సహాయం కోరలేదంటే ఆయన నీకు ఏమి చేయడు. మనుషుల సహాయం కోరకూడదు. నువ్వు దేవుని పాదాల చెంతకి వెళ్ళాలి. ఆయన దగ్గరికి నువ్వు మాటి మాటికి వెళ్ళి గోదారాలి. దేవుని ప్రార్థన ద్వారా వేడుకోవాలి, మొరపెట్టాలి. అప్పుడే నీ జీవితంలో దేవుని సహాయం నీ దగ్గరికి ఎలా వస్తుందంటే, దేవదూతల ద్వారా కూడా నీకు సహాయం దేవుడు పంపిస్తాడు, సహాయం చేస్తాడు. ఇది వాక్యం, నా మాటలు కాదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు. ఎందుకు ఇచ్చారు? వారికి చేతులు ఉంటాయా? దేవదూతలకు చేతులు ఉంటాయా? మనకు రెక్కలు ఉంటాయని తెలుసు, అవునా కదా? రెక్కలు ఉంటాయని తెలుసు, దేవదూతలకు రెక్కలు ఉంటాయి. కానీ ఇక్కడ వారు నిన్ను తమ చేతులతో ఎత్తి పట్టుకుందురు. కాబట్టి దేవదూతలు కూడా నీకు చేతులతో పట్టుకునేంత స్థితి. కారణం ఏంటంటే నువ్వు దేవుని సహాయం కోరుకున్నావు కాబట్టి ఈరోజు చాలా మందికి ఈ యొక్క వాక్యంలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి ఆ అనుభవం, దేవుని దగ్గర నుంచి పొందుకునే ఆ ఒక ఆశీర్వాదం, దీవెనలు, ఆయన సహాయంలో ఉన్నటువంటి ఆ మాధుర్యం, అద్భుతమైనటువంటి ఆ త్యాగం, ప్రేమ, అభిషేకం, ఇవన్నీ కూడా నీ జీవితంలో ఎన్నో ఆయన దగ్గర నుంచి పొందుకోవచ్చు. రెండో విషయంలో అంటాడు చూడండి, రెండో విషయంలో నిన్ను కాపాడువాడు ఎవరంట? నిన్ను కాపాడువాడు. తర్వాత 5వ వచనంలో యెహోవా నిన్ను కాపాడును. తర్వాత చూడండి 7వ వచనంలో ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును. దేవునికి స్తోత్రం. 7వ వచనం ఉండలేను, ఆయన నీ ప్రాణమును కాపాడును. 8వ వచనం ఉండలేను, నీ రాకపోకలేదు యెహోవా నిన్ను కాపాడును. ఎవరి సహాయం కోరుకుంటే దేవుని సహాయము. ఆ దేవుడు ఎక్కడ ఉన్నాడండి? కొంతమంది అంటారు, దేవుడు ఉంటే నాకు సహాయం చేయొచ్చు కదా. దేవుడు ఎక్కడున్నాడు? ఎన్నిసార్లు గుడికి పోయినా కానీ నాకు సహాయం లేదు, ఎన్నిసార్లు ప్రార్థన చేసి నాకు సహాయము లేదు. వారి జీవితంలో అపనమ్మకం, అవిశ్వాసం, అజ్ఞానం, దేవుని పట్ల ఉన్నటువంటి ఆ గొప్ప స్థితిని కోల్పోయినటువంటి వారుగా, నిరుత్సాహం, నిస్పృహ కలిగినటువంటి వారుగా వారు ఉన్నారు. కాబట్టి వారి జీవితంలో ఎన్నటికీ వారి దేవుని దగ్గర ఆ సహాయము పొందుకోలేనటువంటి పరిస్థితి. దేవుని బిడ్డలారా, ఈ దినమందు నువ్వు నిజముగా దేవుని సహాయం కోరాలని ఆశపడుతున్నాను. 4వ వచనం చూడండి, 4వ వచనం, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. చూడండి, ఇశ్రాయేలును కాపాడువాడు అంటే నీవు ఎవరంటే ఆత్మీయ ఇశ్రాయేలును. ఎవరంటే నువ్వు దేవుని దృష్టిలో నువ్వు ఆత్మీయమైన ఇశ్రాయేలు. మనం ఆయన స్వరక్తం ఇచ్చి కొన్నటువంటి వారం, ఆయన సొత్తైన ప్రజలము, దేవుని యాజక సమూహం, మనం పరిశుద్ధ జనం, రాజులేని యాజక సమూహము, పరిశుద్ధ జనం. చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగు యొక్క గుణాతిశయములు ప్రచురపరచడానికి నిన్ను నన్ను పిలిచినటువంటి జనము, ఆయన సొత్తైన ప్రజలముగా ఉన్నటువంటి వారము, ఆయనలో ఉన్నటువంటి శక్తి, అభిషేకము నీ నోటితో, నీ హృదయముతో, నీ చేతులతో, నీ శరీరముతో దేవుని గురించి సాక్షిగా జీవించే ఆ ఒక జనము నీవు. హల్లెలూయా. అందుకే నిద్రపోడు ఆయన నిద్రపోడు, కునుకడు నిద్రపోడు. చూడండి, ఈ మాటకి 121వ కీర్తన 4వ వచనంలో ఉన్నటువంటి మాటకి మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయం ఏలియా ఒక మాట చెప్తున్నాడు. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 25, 26 వచనం, 27 వచనం త్వరగా చదవండి.
అప్పుడు ఏలియా బయలు ప్రవక్తలను పిలిచి, మీరు అనేకులై ఉన్నారు కనుక మీరే మొదట ఎద్దును కోరుకొని సిద్ధము చేసి మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయండి. అయితే మీరు అగ్ని ఏమీ క్రింద వేయవద్దని చెప్పగా వారు తమకు ఇవ్వబడిన ఎద్దును తీసుకుని సిద్ధము చేసి ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు బయలా మా ప్రార్థన వినుమని బయలుపేరును బట్టి ప్రార్థన చేసింది. కానీ ఒక్క మాట అయినను ప్రత్యుత్తరం ఇచ్చేవాడు ఎవడును లేకపోయిను. వారు తాము చేసిన బలిపీఠం వద్ద గంతులు వేయ మొదలుపెట్టింది. మధ్యాహ్నము కాగా ఏలియా వాడు దేవుడై ఉన్నాడు, పెద్ద కేక వేయుడి. వాడు ఒకవేళ ధ్యానము చేస్తున్నాడేమో, దూరముగా ఉన్నాడేమో, ప్రయాణము చేస్తున్నాడేమో, వాడు నిద్రపోతున్నాడేమో, మీరు ఒకవేళ లేపవలసి ఉన్నదేమో అని అపహాస్యము చేశాడు. ఎంత గొప్ప ధైర్యం ఏలియాకి! 450 మంది ఉన్నారు బయలు ప్రవక్తులు. ఆ బయలుకి వీరే దానబలి సమకూర్చి నిప్పు వేయకుండా ఆకాశం నుంచి ఈ బలిపీఠము దహించాలని చెప్పినటువంటి ఏలియా, మొదట మీరు చేయండి, మీరు చాలా మంది ఉన్నారు, నేను ఒక్కనే ఇశ్రాయేలు పక్షుల రోషము కలిగినటువంటి వాడిగా నేను ఒక ప్రవక్తగా ఉన్నాను, అయితే నేను చాలా ఒక్కడిగా ఉన్నాను, మీరు 450 మంది ఉన్నారు, కాబట్టి మీరు ముందుగా వెళ్ళి ఆ బలిని దహించమని మీ బయలు ప్రవక్తని వేడుకోండి. అంటే సాయంకాలం వరకు, పొద్దున్న నుంచి సాయంకాలం వరకు వేడుకుంటే ఏ పని కాదా? అప్పుడు మీరు ఒకవేళ కేక వేస్తే వింటాడేమో, ఆయన ఏమైనా ధ్యానం చేస్తున్నాడేమో, ఆయన దూరంగా ఉన్నాడేమో, ఆయన ప్రయాణం చేస్తున్నాడేమో, ఆయన నిద్రపోతున్నాడేమో. చూసారా దేవుడు బిడ్డలారా? దేవుడు ఏమన్నా నిద్రపోయేదానికి మనుషుడు కాదండి. దేవుడు ఏమన్నా నిద్రపోయేదానికి మనుషుడు కాదు. ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలీయులు అందరూ బయటకు వచ్చిన తర్వాత వారు ఒక ప్రాంతంలో వారు సేద తీర్చుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇశ్రాయేలీయుల మీదకి ఫరో సైన్యం వేసుకుని వస్తున్నప్పుడు ఆయన మేఘములో నుండి వారిని చూచారు అని ఉంటుంది. ఆ మేఘములో నుంచి వారిని చూచినప్పుడు వారు ఆ రథముల చక్రాలని గూడిపోతుంటాయి అన్నమాట. దేవుని బిడ్డరా, ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఆ రథ చక్రాలన్నీ గూడిపోవడం ప్రారంభిస్తే కారణం ఏంటంటే దేవుడు ఆ మబ్బుల్లో నుంచి, ఆ మేఘములో నుంచి, ఆ షకైనా గ్లోరీ మేఘము నుంచి, మేఘ స్తంభముగా ఉన్నటువంటి స్తంభములో నుంచి, అగ్ని స్తంభములో నుంచి ఆయన తెల్లవారుజామున వారిని చూచాడు. వారు రథ చక్రాలన్నీ కూడా ఏమైపోయినాయి? ఊడిపోతున్నాయి. కాబట్టి ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో ఆయన ఇశ్రాయేలుని కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు. కాబట్టి నీకు ఈ రోజు నుంచి కాదు, నువ్వు నమ్ముకున్న రోజు నుంచి దేవుని దగ్గర నీకు నమ్మకం ఉండాలి. ఈరోజు వాక్యం విని తర్వాత నమ్మకం కాదు. నువ్వు దేవుని దగ్గరికి వచ్చినప్పటి నుంచి, బాప్తిసం తీసుకున్నప్పటి నుంచి ఆయన పట్ల పరిపూర్ణమైన నమ్మకం ఉంటే నీకు దేవుని దగ్గర చాలా మర్యాద ఉంటుంది, నీకు చాలా ఉన్నతమైనటువంటి స్థితి దేవుడు కలిగిస్తాడు. కాబట్టి ఈరోజు ఈ యొక్క అద్భుతమైనటువంటి ఆ స్థితిని నువ్వు ఎంత గొప్ప విషయంలో ఆలోచిస్తున్నావు. 121వ కీర్తన 5వ వచనం చదవండి. 121వ కీర్తన 5వ వచనం. దేవునికి స్తోత్రం. నీ కుడి పక్కన ఎలా ఉంటాడంట? నీడగా ఉంటాడంట. దేవునికి స్తోత్రం. 17వ కీర్తన 9వ వచనం చూడండి. 17వ కీర్తన 9వ వచనం. ఒకడు తన కనుపాపను కాపాడినట్లు నన్ను కాపాడుము, నన్ను లయపరచుకోరు దుష్టుల ఎక్కడ దాస్తానంట? రెక్కల నీడ, నీ రెక్కల నీడను
దాచుము. హల్లెలూయా, హల్లెలూయా. కునుకుడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడను. నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా, ఎలాగా ఆయన రెక్కల నీడలోకి తీసుకొస్తాడు. కాబట్టి ఆయన రెక్కల నీడలో ఉండాలి. ఈరోజు ఆ రెక్కల నీడలోకి వస్తే ఎంత సంతోషం. 57వ కీర్తన 1వ వచనం. 57వ కీర్తన 1వ వచనం. నన్ను కరుణింపు దేవా, నన్ను కరుణింపు. నేను నీ శరణొచ్చున్నాను. ఈ ఆపదను తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణొచ్చున్నాను. హల్లెలూయా. ఎంత గొప్ప విషయం. నువ్వు ఎక్కడున్నావంటే 91వ కీర్తన 4వ వచనంలో అంటాడు, ఆయన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. ఆశ్రయము. 91వ కీర్తన 1వ వచనం. నివసించువాడు సర్వశక్తి నీడను నీడ. ఆయన నీడలకు నువ్వు వస్తే పగలు ఎండ దెబ్బను, రాత్రి వెన్నెల దెబ్బను నీకు తగలదు. రాత్రిలో దొంగలు వస్తారు, పొగలు వస్తారా? చెప్పండి, చెప్పేస్తారా వీటికి? ఏమా నీ పేరు? ఏం పేరు? ఏం పేరు? నీ పేరు భాగ్యమ్మ, చంగమ్మ, ఎర్రమ్మ. ఎర్రమ్మ ఇంటికి ఎర్రమ్మ నీ ఇంటికి నేను ఈరోజు రాత్రి వస్తున్నాను అని చెప్పి ఒక దొంగ చెప్తే నువ్వేమంటావు? వాడు ఉండవయా మీరు చెప్పావు కానీ దొంగ ఏడన్నా చెప్పి వస్తాడా? మంచివాడు ఇంటికి వచ్చి భోజనానికో లేకపోతే ఏదైనా సహాయం కోసం వస్తాడు. అని అలాగా ఉందో. ఎలాగుందంటే దొంగ చెప్పి ఆయన నీ దగ్గరికి రాడు, దొంగ వల్లే వస్తాడు. కాబట్టి ఈరోజు దేవుని బిడ్డలారా, దేవుని నీడలో ఉంటే దొంగలు ఏం చేయలేరు, నిన్ను ఇబ్బంది పెట్టేవాళ్ళు లేరు, ఏమీ చేయలేరు. కాబట్టి ఎవరు నీడలో ఉన్నావు ఈరోజు? చెప్పండి. ఒక చెట్టు వేస్తామండి, ఆ చెట్టు మార్గంలో ఉంది. ఆ మార్గంలోకి వచ్చిన తర్వాత ఆ మార్గంలో ఉన్నటువంటి చెట్టు దగ్గర ఒక అరుగు కట్టి ఉంటారు. పల్లెటూరుకి వెళ్తే ఆ చెట్టు నీడలో చాలా మంది భోజనాలు చేస్తారు, నీళ్లు తాగుతారు, అక్కడే నివాసం చేస్తారు, అక్కడే పడుకుంటారు, అక్కడే ఇంట్లో భోంచేసి ఆ రోజుల్లో ఫ్యాన్లు అన్ని లేవు కనుక వారు ఆ చెట్టు కింద నీడలోనే ఉంటారు. అలాగే మనం దేవుని యొక్క చెట్టు అనే ఆ నీడలోకి రావాలి. ఆయన ద్రాక్షవల్లి, ఆ నీడలో నువ్వు ఒక కాయల వలె, పండ్లు వలె ఉండాలి. దేవునికి స్తోత్రం. ఫలభరితమైన తీగ వలె ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయం. కాబట్టి ఆయన రెక్కల నీడలోకి నువ్వు రావాలి, ఆయన హస్తములోకి రావాలి. ఆయన దయగలిగిన హస్తము నీ జీవితంలో, ఆయన యొక్క ప్రేమ ఆప్యాయతలు కలిగినటువంటి ఆ కాపాడే గుణంలోకి నువ్వు రావాలి. 6వ వచనం. పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బను నీకు తగలదు. ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడు, ఆయన నీ ప్రాణమును కాపాడు. ఇది మొదలు నిరంతరము నీ రాకపోకలేదు కూడా రాకపోకలేదు. యెహోవా నిన్ను కాపాడు. అందరూ లేచి నిలబడాలి. నిజమేనా? ఎంతమందికి సంతోషం ఉంది దేవుడు నన్ను కాపాడుతున్నాడు? కొంతమంది అంటాం, పాస్టర్ గారు బ్యాంకులో 1 లక్ష రూపాయలు ఉంది, అది 10 లక్షలు అయిపోతుంది తొందరగా, అప్పుడు నన్ను కాపాడినట్టు దేవుడు అనుకుంటాను. అట్లా కుదరదు. ఆయన కాపాడే విధానం ఎట్లా ఉంటుందంటే, నీకు ఏది కావాలో తగిన టైంలో అన్ని చేస్తాడు. దేవునికి స్తోత్రం. నువ్వు గొంతెమ్మ కోరికలు కోరకూడదు దేవుని దగ్గర. తగిన టైంలో తగిన వేళలో నీకు సహాయం దేవుడు చేస్తాడు ఆయన. కాబట్టి ఆయన కొండల తట్టు నాకు అనుగ్రహించినాను, ఎక్కడి నుండి నాకు సహాయం వచ్చింది. యెహోవా నాకు సహాయము, ఆయన సహాయంలో నేను వేచి చూడు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.